సో గాయ్స్ ఇది డే 2 అనమాట. ఇంకా 2 days మాత్రమే ఉంది ట్రిప్కి వెళ్ళడానికి. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకైతే అసలు ఐడియా లేదు. నేనైతే స్టిల్ నా పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నా, వెళ్ళకూడదని. ఎందుకంటే నేను కార్ కొనుక్కోవడానికి కొంచెం మనీ అనేది సేవ్ చేసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ట్రిప్కి వెళ్తే ఆ మనీ నేను లూజ్ అవ్వచ్చు, అండ్ దెన్ నాకు కారు కూడా దొరకపోవచ్చు. అండ్ ట్రిప్కి వెళ్తే వేరేలా ఉండొచ్చు. నాకైతే కాల్ వస్తుంది, సో నేను ఐ నీడ్ టు అటెండ్ దట్ కాల్. అందుకే నేను కట్ చేస్తున్నా. బట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ రియల్. ఇంకా ట్రిప్కి 1 day మాత్రమే ఉంది. ఏం జరిగిద్దో అర్థం కావట్లేదు. కానీ ఆనంద్ గారు ఫోన్ చేసి ఎంత మోటివేట్ చేశారంటే, చాలా మోటివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ చూపించడం కూడా జరిగింది. అసలు నువ్వు డబ్బులు ఏం తీసుకురా మాకు, నేనే చూసుకుంటా అని ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. కానీ నేనేం చేస్తానో మీకు రేపు చెప్తా. ఈ మనిషికి ఏం చెప్పాలి? ఈడ పడుకున్నాడు చూడు, నాకంటే ముందు రెడీగా ఉన్నాడు. ఒకసారి వస్తాను కూడా చెప్పాడు. చెప్పావు నువ్వు, చెప్పావు. అలాంటిది నేనిప్పుడు రానన్నోడిని, ఇంట్రెస్ట్ లేనోడిని, నేను వస్తున్నా సరే వీడు రావట్లేదు. ఇంకా డబ్బులు దాపెట్టుకుంటాడంట, డబ్బులు సంపాదించుకుంటాడంట. రేపు వద్దు నేను బిలియనర్ అయిన తర్వాత వీడికి 500 crores ఇస్తా. నేను డబ్బు మనిషిని ఏం కాదులే, కానీ నేను బిలియనర్ అయిన తర్వాత వీడికి 500 crores ఇస్తా. ఓకేనమ్మా? రారా అయినా ఇప్పుడన్నా రారా, చూద్దాం అప్పుడు ఎట్లా వరకు ఉంటుంది. ట్రిప్కి వెళ్తున్నా, అసలు ట్రిప్పే కాదు ఇది. ఎటు వెళ్తున్నా నాకే తెలియదు. యూఎస్ ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ తిరుగుదాం అనుకుంటున్నా. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలాంటి టైంలో కరెక్ట్ కాదు, కానీ ఇట్లాంటి టైంలో వెళ్ళాలి. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ దొరికింది. నేను ఆల్మోస్ట్ వన్ year పైన అయింది నేను ఒక ట్రిప్ కానీ నేను ఎంజాయ్ చేయడానికి కానీ బయటికి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా బయటికి. ఇంతకుముందు వెళ్ళిందంతా దేనికోసం వెళ్ళానో అవన్నీ నాకైతే ఆన్సర్స్ దొరకలా. కానీ ఇప్పుడు మాత్రం కేవలం నా కోసం వెళ్తున్నాను. సో లెట్స్ హోప్ నేనేమన్నా నా గురించి మంచిగా ఏదన్నా తెలుసుకొని, హోప్ ఇట్ విల్ డెఫినెట్లీ యూజ్ ఇన్ మై ఫ్యూచర్. చూద్దాం. ఇది నా హైకింగ్ బ్యాగ్. $8 పెట్టుకున్నాను. $2. నేను ఎక్కడున్నానో ఇప్పుడు తెలీదు. ఇట్స్ 2 hours అయింది అనుకుంటా. 1 hour 2 hours అయింది స్టార్ట్ చేసి. మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్ అనేది ప్యాక్ చేసాం. క్యాంపింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. వాల్మార్ట్లో కావాల్సిన గ్రాసరీస్ తీసుకున్నాం. నాకు తెలిసి సెకండ్ బిగ్గెస్ట్ లేకపోతే ఫస్ట్ బిగ్గెస్ట్ ట్రిప్ అవ్వబోతుంది నా లైఫ్లో. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే ఈ ట్రిప్ పర్టికులర్గా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా, వెళ్ళిన ప్రతి ప్లేస్లో క్యాంపింగ్ చేసుకుంటూ, మార్నింగ్ లేచి ఒక చిన్న స్టవ్ కూడా తీసుకున్నారు. సో అక్కడక్కడే కుక్ చేసుకుంటూ, మ్యాగీ కానీ వీ హ్యావ్ వెజ్జీస్ అన్నీ అవి ఇవి కుక్ చేసుకుంటూ అక్కడక్కడే తింటూ. అండ్ ప్రస్తుతానికి అయితే గ్యాస్ స్టేషన్లో అయితే ఆపాను. సో ఇలా కావాల్సిన ప్లేస్లో ఇట్లా కావాల్సినవి అన్నీ చేసుకుంటూ, క్యాంపింగ్ చేసుకుంటూ అలా ట్రావెల్ అంటే ఇంకా మళ్ళీ తర్వాత చేస్తాం లేదు తెలియదు. ప్రస్తుతానికైతే ఇది అన్బిలీవబుల్. ఇంకా చూద్దాం ఎలా ఉండిద్దో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో రేపు అయితే మార్నింగ్
లేచేలోకి ఇక్కడ నుంచి అల్బక్రాకి వెళ్తున్నాం. అల్బక్రాకి అంటే తెలుసుగా ఏ ప్లేస్, మన బ్రేకింగ్ బ్యాడ్లో వాల్టర్ వైట్ మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఎమోషన్ అనమాట. నాకు మోస్ట్ ఫేవరెట్ వెబ్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ అనేది. సో ఇంద్రా ఇమ్మ భయపెడుతున్నారు బాయ్స్. అమ్మాచి. సో ఏం చెప్తున్నాను ఇందాక, బ్రేకింగ్ బ్యాడ్ నా మోస్ట్ ఫేవరెట్ వెబ్ సిరీస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాను, బ్రేకింగ్ బ్యాడ్ చూసాను, అలాగే చాలా చూసాను. సో ఇదే నా టాప్ లో ఉంటుంది. దీని తర్వాత ఎంటరాజ్, బట్ బ్రేకింగ్ బ్యాడ్ ఈజ్ మై అల్టిమేట్. ఇంకా నేను మా డాడీకి కూడా చూపించాను బ్రేకింగ్ బ్యాడ్ అనేది. మా డాడీ కూడా చాలా బాగా నచ్చింది అన్నాడు. సో రేపు మనం వెళ్ళబోయేది వాల్టర్ వైట్ మా వాళ్ళ ఇంటికి. సో అది నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే నువ్వు ఆ వెబ్ సిరీస్ చూసి ఆ వెబ్ సిరీస్కి కనెక్ట్ అయ్యి ఒక ఎమోషన్ అనేది ఫామ్ అయిన తర్వాత అలాంటి ప్లేస్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సో నాకైతే అదే ఫీలింగ్ ఉంది. ఏం చేస్తున్నారా మీరు? ఆనందగాడు ఏదో మూవీ షూట్ బటన్ ఫోన్ చేయట్లేదు.